ఒకప్పుడు పచ్చని పొలలు, ప్రశాంతమైన జీవితం ఉన్న ఒక చిన్న గ్రామంలో రామయ్య మరియు సోమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రామయ్య మనసులో కపటంలేని, నిజం తప్ప ఇంకేమీ తెలియని వ్యక్తి. సోమయ్య ఎప్పుడూ ఎక్కువ కావాలనుకునే, లోభంతో నిండిన ఆశావాది. ప్రతిరోజూ తెల్లవారితే ఇద్దరూ అడవికి వెళ్ళి చెట్లు కొట్టి, కట్టెలు గ్రామానికి తెచ్చి అమ్ముతూ తమ కుటుంబాలను పోషించేవారు. అది వారి జీవితం, అది వారి భవిష్యత్తు. ఒకరోజు సోమయ్యకు గ్రామంలో పని దొరికింది. ఆ రోజు అడవికి వెళ్లేది రామయ్య ఒక్కడే. చెట్టు కొడుతుండగా ఒక్క క్షణం అజాగ్రత్త. చపాక్! రామయ్య చేతిలోని గొడ్డలి జారి నేరుగా నదిలో పడిపోయింది. ఆ గొడ్డలి లేకపోతే తిండి లేదు, ఆశ లేదు, జీవితం లేదు. ఆలోచనలతో కుంగిపోయిన రామయ్య నది ఒడ్డున కూర్చుని బోరున ఏడ్చాడు. అప్పుడు నీటిలో అలలు కదిలాయి. నదినుంచి నదిదేవత బయటికి వచ్చి సౌమ్యంగా అడిగింది, ఏమైంది రామయ్యా? ఎందుకింత బాధ? రామయ్య ఒక్క మాటకూడా దాచలేదు. తన దుఃఖమంతా నిజాయితీగా చెప్పాడు. దేవత మళ్లీ నీటిలోకి వెళ్ళి ఒక బంగారు గొడ్డలి తీసుకొచ్చి అడిగింది, ఇది నీదేనా? రామయ్య తలవంచి శాంతంగా చెప్పాడు, కాదు దేవతా, అది నా గొడ్డలి కాదు. మళ్లీ దేవత ఒక వెండి గొడ్డలి చూపించింది. ఈసారి కూడా రామయ్య, ఇది కూడా నా గొడ్డలి కాదు అన్నాడు. చివరగా దేవత ఒక సాధారణ ఇనుపగొడ్డలి తీసుకొచ్చింది. రామయ్య కళ్ళు మెరిశాయి. ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. అవును దేవతా, ఇదే నా గొడ్డలి. రామయ్య నిజాయితీకి దేవత ఆశ్చర్యపోయింది. లోకం అంతా లోభంతో నిండిపోయిన ఈ కాలంలో ఇంత నిజాయితీగలవాడిని నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పి ఆ ఇనుపగొడ్డలితో పాటు బంగారు, వెండిగొడ్డళ్ళు కూడా బహుమతిగా ఇచ్చింది. ఆ రోజునుంచి రామయ్య జీవితం మారిపోయింది. ఈ విషయం సోమయ్య చెవిన పడింది. అతని మనసులో ఒక చెడ్డ ఆలోచన పుట్టింది. తరువాటి రోజు సోమయ్య కావాలనే తన గొడ్డలిని నదిలో వేసి నటిస్తూ ఏడవడం మొదలుపెట్టాడు. దేవత వచ్చి బంగారు గొడ్డలి చూపించింది. ఈసారి ఆలోచన కూడా లేకుండా సోమయ్య గట్టిగా అరిచాడు, అవును, అదే నాదే! ఆ మాట వినగానే దేవత ముఖం మారిపోయింది. లోభం, అబద్ధం కలిసిన మనిషికి ఎప్పుడూ వరం లభించదు అని చెప్పి అదృశ్యమైంది. సోమయ్యకు బంగారు గొడ్డలీ లేదు, వెండిగొడ్డలీ లేదు, తన అసలైన గొడ్డలూ లేదు. అది అతని లోభానికి లభించిన శిక్ష. నీతి: నిజం నిన్ను రక్షిస్తుంది, అబద్ధం నిన్నే నాశనం చేస్తుంది.